హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి అనన్య వేసిన ప్లాన్ని తిప్పి కొట్టడానికి ఒక సూపర్ ప్లాన్ వేసుకుంటుంది. అనన్య నా భర్తని చూడాలి చూడాలి అని కలవరిస్తూ హాస్పిటల్లో నాటకాలు వేస్తూ ఉంటే ఆనంద భైరవి శరణ్య ఆ నాటకానికి తెరదించి ఒక అజ్ఞాత వ్యక్తిని తీసుకువస్తారు. అతను వరాలు 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 అని ఇంకా అనన్య వైపు చూస్తూ ఉంటాడు. ఏయ్, తన పేరు వరాలు కాదు, అనన్య అని అంటుంది ప్రీతి. తన పేరు వరలక్ష్మినే మేడం, పేరు మార్చుకొని నా నుండి దూరంగా వచ్చేసింది అని అంటారు. ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు రాజు సార్ అని అంటాడు రాజు. ఆనంద భైరవి శరణ్య నవ్వుతూ ఉంటారు. కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంది అల్లుడు గారు మా అమ్మిని అందరి ముందు భార్యగా ఒప్పుకుంటారనుకుంటే ఇదెక్కడి ట్విస్ట్ రా నాయన, వీడెవడో పనికి మాలినోడొచ్చాడు అని కాంచన మనసులో అనుకుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు అని అడుగుతుంది కాంచన. అత్తయ్య గారు, ఇది మరీ బాగుంది. మీరు నా నుండి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడేమో నేను ఎవరని అడుగుతున్నారా? నేను నా భార్యను చూడాల్సిందే, వరాలు అని అనన్య దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అలా రాజు ఒక్కసారిగా అనన్య వాడిని చూసి షాక్ అయిపోతుంది. రేయ్, ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. అలా ఎలా మర్చిపోతావు? నీ మెడలో 3 ముళ్ళు వేసిన భర్తను నేను అని అంటాడు రాజు. ఒక్కసారిగా అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నానని డ్రామా వేసిన అనన్య పైకి లేచి రాజు చెంప పగల కొడుతుంది. ఏరా, నేను నీకు భార్యనా? నేను నీకు భార్యనా? నేను నీకు భార్యనా? ఎంత ధైర్యంరా నీకు? అసలు ఎవడ్రా నువ్వు? నా మెల్లో తాళి కట్టావా? ఎప్పుడు కట్టావురా అని అడుగుతుంది అనన్య. వెంటనే ఆనంద భైరవి, అక్క చూసావా షాక్ ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేసిందో? ఇప్పటి వరకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనన్య ఇప్పుడు లేచి నువ్వెవరు అని అడుగుతుంది. తన ఊపిరితిత్తులలో, తన హార్ట్లో, లంగ్స్ అండ్ కిడ్నీస్లో విషం పేరుకుపోయిందని, బ్రతకడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్పారు. ఆ డాక్టర్ గారు ఇప్పుడేమంటారు? ఇంత పర్ఫెక్ట్గా లేచి ఒక మనిషిపై ఎలా చేయి చేసుకుంది అని అడుగుతుంది ఆనంద భైరవి. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోయి నీళ్లు నవ్వుతూ ఉంటారు. అయ్యో, ఇదేంటి అని అనన్య కూడా చూస్తూ ఉంటుంది. వెంటనే ప్రీతి, అంటే కావాలని నటించావా అని అడుగుతుంది అనన్యని ప్రీతి. అంటే మేడం, వీడు నా భర్త కాదు మేడం అని అనేసరికి ప్రీతి అనన్య చెంప పగలగొడుతుంది. ఛీ, దుర్మార్గురాలా, వీణ్ణి భర్త కానప్పుడు ఎందుకు ఎందుకు ఇలాంటి నాటకాలు వేశావు? అవును, భర్త భర్త అని కలవరిస్తూ ఉంటే వచ్చేస్తాడని అనుకున్నావు. నీ భర్త రావడానికి వాడు నిన్నేమైనా ఇంట్లో ఉంచి వెళ్ళాడా? నిన్ను వదిలేసి పారిపోయాడు. అలాంటి వాడి గురించి మా టైం అంతా వేస్ట్ చేస్తావా? ఛీ అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లీలావతి, అనన్య, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇంత నాటకం వేస్తావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోహిత్, బాగా తిక్క కుదిరింది కదా, ఇంకొకసారి మర్యాదగా ఎక్కడున్నావో అక్కడుండు, లేకపోతే ఏం జరుగుతుందో అర్థమైంది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అందరూ ఒక్కొక్కరుగా తిట్టేసి వెళ్ళిపోతుంటే ఆనందభరివి వచ్చి, పిల్ల పిచ్చిక, ఇలాంటి చీప్ చిల్లర ఐడియాలు ఖచ్చితంగా మీ అమ్మే ఇస్తుందని నాకు తెలుసు. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. చేస్తే ఇదిగో నీ బ్రతుకు ఇలాగే అయిపోతుంది, అర్థమైందో అని ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శరణ్య హాల్లో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటే దర్శన్ తన రూమ్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం వస్తాడు. అరే, ఈ ఫైల్ ఎక్కడుంది? శరణ్యకి అడగాలి. ఇప్పుడు తను ఎక్కడుందో కాల్ చేస్తాను అని దర్శన్ శరణ్యకి కాల్ చేస్తాడు. హలో శరణ్య, ఒక గోల్డ్ కలర్ ఫైల్ ఉండాలి కదా, ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడుగుతారు. ఏమండి, అది వార్డ్రోబ్లో ఉందండి అని అంటుంది శరణ్య. ఓకే అని ఇంకలా కాల్ కట్ చేయకుండా కట్ చేశాను అనుకుంటుంది శరణ్య. దర్శన్ కూడా ఇదేంటి శరణ్య కాల్ కట్ అవ్వలేదా అని ఇంకలా వింటూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా
శరణ్య దగ్గరికి అనన్య వస్తుంది. ఏంటి, 2 సార్లు మీ ప్లాన్ బాగా హిట్ అయిందని బాగా సంబరపడుతున్నారేమో, కానీ గుర్తుపెట్టుకో, ఈ అనన్య అంటే కాల నాగు లాంటిది. ఎంతైనా నా విషయం చిమ్ముతా మీ ప్రాణాలు తీస్తా. చూడు, ఎంతైనా ఇద్దరం ఒకే ఇంట్లో పెరిగాం, అక్క చెల్లెళ్ళం. నువ్వు నాకు తోడ పుట్టిన చెల్లెలివి. కాబట్టి వాళ్ళలా నిన్ను చంపకుండా ఉండాలంటే నీకొక ఆప్షన్ ఇస్తున్నాను. ఇదివరకటిలా 2-3 రోజుల క్రితం నాతో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. నీకు ఈ భూమిపై ప్రాణాలైనా ఉంటాయి అని పొగరుగా అంటుంది అనన్య. చూడక్క, మనిద్దరం సొంత అక్క చెల్లెలమే, తోడ పుట్టిన వాళ్ళమే. కానీ నీలో ఇంత డబ్బు ఆశ, స్వార్థం, కుళ్ళు, ఈర్ష్య ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు. తప్పు చేస్తే అక్క కాదు కదా, ఆ దేవుడైనా క్షమించకూడదు. అదే చిన్నప్పటి నుండి నేను నేర్చుకుంది, పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు నాకు నేర్పించినది. అయినా నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? నన్ను నా భర్తను విడదీస్తావా? అది నువ్వు ఈ జన్మలో చేయలేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం వేసి ఆ ప్రెగ్నెన్సీ డ్రామాని నా పైకి తోసి నేను ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పేలా చేసావు. కానీ నా భర్త నన్ను అనుమానించలేదు, తప్పుగా అర్థం చేసుకోలేదు. ఎందుకు ఇలా అబద్ధం చెప్పావని నన్ను వచ్చి అడిగారు. అది అది దర్శన్ గారంటే, అది నా భర్త అంటే నాకు అప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. నా భర్తకి ఎప్పటికైనా నేను మంచిదాన్ని అని నిరూపించుకుంటాను. నా భర్తని నేను ఖచ్చితంగా గౌరవంగా నా భర్తని భర్తగా చూసుకుంటానని, ఆయన నన్ను అర్థం చేసుకుంటాడని నేను అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నాను. అయినా అలాంటి శ్రీరామచంద్రుడు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి మా వైపు చూడాలనుకున్నా, మా భర్తపై బురద జల్లాలి అనుకున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా ఫోన్ కాల్లో వినేస్తాడు దర్శన్. శరణ్యకి మ్యాటర్ తెలీదు విన్నట్టు. దర్శన్ విని ఒక్కసారిగా కళ్ళల్లోండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. శరణ్య నన్ను ఇంతలా అర్థం చేసుకుందా. అందుకే నేను తన్ని ఎంతలా తిట్టినా, ఎంతలా అసహించుకున్నా, శరణ్య మాత్రం నన్ను నన్ను ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఎప్పుడు నేను ఎంత తన్ని కోపగించుకున్నా అన్నీ ఓపికగా భరించింది. నిజంగా శరణ్య లాంటి భార్య దొరకడం నా అదృష్టం అని దర్శన్ పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే శరణ్య పైకి వచ్చి, ఏమండి, మీరు ఇంకా వెళ్ళలేదా? ఆ ఫైల్ తీసుకోలేదా అని అడుగుతుంది. శరణ్య అని చెప్పి దర్శన్ అలా ఇంకా శరణ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏమండి, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. లేదు శరణ్య, నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వస్తుంది. దర్శన్ శరణ్యని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. శరణ్య, నిజంగా ఇన్ని రోజులు నిన్ను నేను ఒక ఫ్రెండ్గా చూశాను. లేకపోతే నాకు కోపం వచ్చినప్పుడు నిన్ను శత్రువులా చూశాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఎంతో సంతోషంగా ఒక భర్తలాగే చూశావు. నేను ఎంత కోపగించుకున్నా భూమాతంత ఓర్పుతో నా కోపాన్ని భరించావు. నన్ను నువ్వు ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. నిజంగా నీలాంటి భార్య దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఐఎమ్ రియలీ సారీ శరణ్య అని ఇంకా చేతులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటారు. అయ్యో ఏమండి, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? అయినా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. మీ కళ్ళల్లో నాకు నిజాయితీ, ప్రేమ కనబడుతున్నాయి. ఇంకా మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదండి అని అంటుంది శరణ్య. ఇంకా మన ఇద్దరి జీవితంలోకి అడుగు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. వెంటనే దర్శన్ డ్రా ఓపెన్ చేసి అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొస్తాడు. శరణ్య, నీకు గుర్తుందా, 1 మంత్లో నువ్వు 1000 crores ప్రాఫిట్ని తీసుకురాకపోతే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అని నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. నువ్వు కూడా సైన్ చేశావు, గుర్తుంది కదా? ఇంకా ఈ అగ్రిమెంట్తో ఎలాంటి పని లేదు
అని అగ్రిమెంట్ మొత్తం చించేస్తాడనమాట దర్శన్. పాపం శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇకపై నువ్వు శరణ్య వైఫ్ ఆఫ్ దర్శన్ అని హ్యాపీగా చెప్తాడనమాట దర్శన్. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య దర్శన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. ఆఫీస్లో ఇంకా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే సమీరా మాత్రం వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. నిన్ను ఖచ్చితంగా నేను మ్యానిపులేట్ చేయాల్సిందే దర్శన్. నువ్వు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు దర్శన్, తప్పించుకోలేవు. నేను నిన్ను ఎలా ఎలా మాయ చేస్తానో నువ్వే చూడు అని అలా ఇంకా శరణ్య వెళ్ళగానే దర్శన్ దగ్గరికి వెళ్తుంది సమీరా. సార్, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటి అని అడుగుతారు. ఏం లేదు సార్, అంటే మీరు సమీరా అనే అమ్మాయిని లవ్ చేశారంట కదా అని అంటారు. ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతారు. అబ్బే అలా కాదు సార్, అంటే ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్ అని అంటారు. చూడు, నీ వర్క్ ఏంటి? నువ్వు వర్క్ చేయాలి, తర్వాత వెళ్ళిపోవాలి. ఆఫీస్ టైంలో ఇలాంటి మాటలేంటి? ఐ కాంట్ బియర్ దిస్. అయినా ఒక ఎంప్లాయీవి నువ్వు, నా పర్సనల్ విషయాలు నీకెందుకు? ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. గెట్ లాస్ట్ అని అంటాడు దర్శన్ కోపంగా. ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట. అలా సమీరా, ఛీ ఇదేంటి దర్శన్ ఇంతలా రివర్స్ అయ్యాడు? నేను ఏదో సమీరా గురించి చెప్తూ నా గురించి నాకే ఎలివేషన్ ఇచ్చుకోవాలనుకున్నాను, ఇది కూడా కుదరలేదు. చా అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సమీరా. ఇది ఇలా ఉండగా అనన్య ప్రీతి వైపు చూస్తూ ఉంటుంది. ప్రీతి, నువ్వు నా జీవితంలోకి రావడం వల్లే కదా నాకు ఇదంతా. నువ్వే లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను కదా. కాబట్టి నిన్ను పొయ్యికి పంపించేశాననుకో, నేను హ్యాపీగా నా భర్తతో సెటిల్ అయిపోతాను. అప్పుడు నా భర్తకి నేను తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. కాబట్టి నిన్ను చంపేస్తాను అని అలా ఇంకా వస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకా అలా తనైతే ఫోన్ మాట్లాడుతూ ఉంటారనమాట అనన్య బాల్కనీలో. ప్రీతి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అనన్య ఇంకా తన్ని తోసేయడానికి అలా దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రీతి అనన్య చేయి పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మేడం ఏం లేదు మీకోసం అని అంటుంది. నా కోసం ఏంటి అని అడుగుతుంది. అదే ఏమైనా కావాలేమోనని అని అంటారు. చూడు, నీ చేతిలో ఏమీ లేదు. నేను ఇక్కడికి వస్తే నా దగ్గరికి వస్తావా? అంటే నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించావా అని అంటారు. లేదు మేడం, లేదు, నేను మిమ్మల్ని చంపాలనుకోలేదగానే ఒక్కటి చెంప మీద కొడుతుందన్నమాట ప్రీతి. ఏయ్, నాకు ఎదురుగా ఉన్న మిర్రర్లో అంతా కనబడింది. నువ్వు నన్ను తోసేయడానికే చేతులు పెడుతూ వచ్చావు. చూడలేదనుకున్నావా? గమనించలేదనుకున్నావా? నా దగ్గరే అబద్ధాలాడతావా అని చెప్పి ఇంకా ప్రీతి అనన్య చెంప పగలకొట్టి, నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచితే పాముని ఇంట్లో ఉంచుకున్నట్టే, ఎప్పుడు కాటేస్తుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఇప్పుడే బయటికి గెంటేస్తానని చెప్పి ఇంకా గట్టిగా అలా మెడ పట్టుకొని అనన్యని బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్రీతి. అమ్మా ప్రీతి, ఒక్క నిమిషం అమ్మా అని అంటారు ఆనందభైరవి పక్కన లీలావతి. అత్తయ్య, ఈ విషయంలో మీరు ఏమీ మాట్లాడకండి. మీ కోడల్ని చంపాలనుకున్న ఈ రాక్షసిని ఇంకా ఉండనిస్తున్నారా మీరు? నేనైతే ఉండనివ్వను. ఏయ్ పోవే బయటికి అని చెప్పి ఇంకా గట్టిగా మెడ పట్టుకొని బయటికి అనన్యని గెంటేస్తారు. అప్పుడే ఇంకా అనన్య అయితే అత్తయ్య గారు అని చెప్పి లీలావతి దగ్గరికి వస్తూ ఉంటే, ఏంటే ఎవరు నీకు అత్తయ్య గారు అని అంటుంది ఆనందభైరవి. ఆనంద, తను ఎలాగో పాపం ప్రెగ్నెంట్ కదా అని అంటారు. అక్క లేదు, కావాలంటే మనం హాస్పిటల్లో నిన్న విషం తాగిందని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, అప్పుడు నేను దీనికి తెలియకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించానక్క. ఒకసారి రిపోర్ట్స్ చూడు, నీకే అర్థమవుతుంది అని రిపోర్ట్స్ చూపించగానే తను ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి. ఛీ పాపాత్మురాలా, నిన్ను నమ్మి
నేను ఆనందాన్ని అపార్థం చేసుకున్నాను. అలాగే నిన్ను నమ్మి ప్రీతిని కూడా ఈ మధ్య దూరం పెట్టాను. ఇంకా జన్మలో నిన్ను నేను నమ్మను. ఇంత నాటకాలు ఆడతావా? నువ్వు బయటికి వెళ్ళడమే కరెక్ట్, పోవే అని చెప్పి లీలావతి కూడా గెంటేయడంతో మళ్ళీ రోడ్డుపై పడతారు అనన్య అండ్ కాంచన. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.